హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఆష్నా కోసం బ్రేక్ఫాస్ట్ యాపిల్ పీసెస్ కట్ చేసేసి హ్యాష్ బ్రౌన్ ఒకటి ఎయిర్ ఫ్రై చేసి ఇచ్చాను అనమాట. సో ఈ హ్యాష్ బ్రౌన్స్ మాత్రం మా ఇంట్లో చాలా ఫేవరెట్ అందరికీ. కంపల్సరీ పెట్టుకుంటాను ఆఫ్టర్ స్కూల్ స్నాక్ లాగా ఇవ్వడానికి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ శాండ్విచెస్లో కూడా యూస్ చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ బ్రేక్ఫాస్ట్ తినేసాక ఆష్నాకి ఇంకా ఆయిల్ పెడదామనేసి నేను మా ఇంట్లో నాకు పిల్లలకి ఈ కోకోనట్ ఆయిల్ కాస్కో నుండి తీసుకొచ్చిన బ్రాండ్ యూస్ చేస్తాము. యాక్చువల్గా ఇది కుకింగ్కి కూడా యూస్ చేయొచ్చు, బట్ చాలా వరకు మేము ఆయిల్ హెయిర్కి పెట్టుకోవడానికి యూస్ చేస్తామన్నమాట. అది ఇంకొచ్చేసి నా ముందట కూర్చుంది. సో ఇంకా దానికి ఆయిల్ పెట్టేసేసి అసలు చాలా సతాయిస్తారు అసలు ఆయిల్ పెట్టుకోవడానికి. ఆష్నా కొంచెం బెటర్, బట్ మీద ఈజ్ లైక్ క్రేజీ, అది ఎప్పుడు సరిగ్గా పెట్టుకోదు ఆయిల్. ఇంకా నేను ఆష్నా మాత్రం ఈ మధ్యలో రెగ్యులర్గా పెట్టుకుంటున్నాము. ఇంకా ఈరోజు మార్నింగ్ అసలు మంచిగా సన్లైట్ మంచిగా ఉండే, ఇంకా అక్కడ కూర్చొని మంచిగా జడ వేసేసిన. ఇంకా నాకు ఇండియాలో అమ్మ జడ వేయడమే గుర్తొస్తుండే. అమ్మ యూఎస్కి వచ్చినప్పుడు మాత్రం ఆష్నాని కంపల్సరీ ఆయిల్ పెట్టి జడేసేది. అండ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ పెట్టేసుకొని, ఇంక ఈరోజు క్విక్ రెసిపీ వచ్చేసి టమాటో మునక్కాడ డ్రమ్ స్టిక్స్ అనమాట. టమాటో మునక్కాడ ఫ్రై చేస్తున్నాను. సో జస్ట్ సింపుల్ టమాటోస్, ఒక 3 టమాటోస్. మునక్కాడలు మాత్రం మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరకవు. ఇట్స్ లైక్ చాలా వరకు ఫ్రోజనే తీసుకొస్తాను మునక్కాడలు. ఆష్నాకి చాలా ఇష్టము సాంబార్లో వేస్తే, బట్ ఇందులో ఎక్కువగా అదేమి ఎంజాయ్ చేయదు. సో జస్ట్ టమాటో మునక్కాడ ఈజ్ మై ఫేవరెట్ కర్రీ. సో నా కోసం చేసుకుంటున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు చాలా చాలా ఇష్టం ఉంటుండే అనమాట మాకైతే. అక్కడ ఇంటి దగ్గరే చెట్లు, అసలు మునక్కాడలు అయితే ఇంకా అవేదో జస్ట్ లైక్ దాట్ అసలు కనిపించేవి. ఎవరి ఇంటికి చూసినా చెట్లు, చాలా కాయలు. అంత లగ్జరీ లేదు యూఎస్లో. ఫ్రెష్గా ఉందామంటే చాలా ఎక్స్పెన్సివ్, ఏదో ఫ్రోజన్గా తెచ్చుకోవడము. కాకపోతే ఇండియాకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇండియాకి వెళ్తే మాత్రం ఫ్రెష్ కాయలతోటి టమాటో కర్రీ చేయించుకొని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సో ఇంకా క్విక్ రెసిపీ అన్నాను కదా, సింపుల్ ప్రాసెస్. జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసి ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేసిన. చాలా వరకు టమాటో కర్రీ అంటే నేను రెడ్ చిల్లీ పౌడరే యూస్ చేస్తాను. సో కాకపోతే కొంచెం మంచి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి, అండ్ దెన్ చాప్డ్ ఆనియన్స్. టమాటో కర్రీ డెఫినెట్లీ ఐ లవ్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా వేసేసుకొని జస్ట్ నార్మల్ ఆనియన్స్ మాత్రం కొంచెం వేసిన, బట్ ద స్ప్రింగ్ ఆనియన్ ఈజ్ లైక్ ఎక్కువ వేస్తాను. ఉల్లాకు అది అసలు వట్టి టమాటో ఉల్లాకు ఫ్రై చేసుకొని తిన్నా కూడా నాకు రామ్కి చాలా 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 ఇష్టం. అది మా ఫేవరెట్. ఇంకా సమ్మర్ వచ్చేస్తుందంటే ఇంకా టమాటో చెట్లు పెట్టడము, ఉల్లాకు వేసుకోవడం అనే థాటే నడుస్తుంది. అప్పుడైతే ఇంకా ఫ్రెష్ మన బ్యాక్ యార్డ్లకల్లే తెంపుకొని వచ్చేసి చేసుకోవడము. ఇంక ఉల్లాకు వేసేసిన, పెద్ద కప్ అంత ఉల్లాకు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇంకా టమాటో యాడ్ చేసుకోవడమే. యూజువల్గా ఈ వింటర్లో ఇంట్లో పెట్టినా కూడా ఉల్లాకు అంతేమీ గ్రో అవ్వదండి ఈ టెంపరేచర్స్కి. సో ఎక్కువ వరకు సమ్మర్లోనే బయట మాత్రం హ్యాపీగా గ్రో చేసుకొని అన్నిట్లలో ఫ్రెష్గా వేసుకోవచ్చు. సో ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్ అండ్ ఆనియన్కి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట దీనికి. నాకు ఆ పుల్లటి ఫ్లేవర్ కావాలి, లైక్ మసాలా ఫ్లేవర్ ఏదొద్దు అనేసి. సో ఇంకా పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవడమే. మునక్కాడ రెసిపీస్ ఇంకా ఏముంటవి అనేది నాకు పెద్దగా, నేను ఎక్కువ వరకు సాంబార్లోనే యూజ్ చేస్తాను. పప్పుచారు ఆర్ సాంబార్లో అట్లా, ఇడ్లీకి చేసిన, రైస్కి చేసిన, వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా యూజ్ చేస్తాను. ఇంకా అదర్ దెన్ దట్ పెద్దగా మునక్కాడలు అంటే నేను ఎప్పుడో ఇండియాలో యాక్చువల్గా నా ఇంటర్ అలా చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ తీసుకొచ్చేదన్నమాట మునక్కాడ చట్నీ. అది కూడా చాలా బాగుండేది. మేము ఎప్పుడు ఇటు మా తెలంగాణ సైడ్ తక్కువనే మునక్కాడ చట్నీ చేయడము, బట్ నాకైతే ఈ 2 రెసిపీసే తెలుసు అనమాట మునక్కాడలో. మీకు ఇంకేమైనా రెసిపీస్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ స్టోరీస్ అండ్ రెసిపీస్. ట్రై కూడా చేస్తాను. సో ఇంకా టమాటోస్ ఒక 3 టమాటోస్ యూస్ చేశాను. టమాటోస్ లైక్ ఫ్రెష్గా తీసుకొచ్చిండే, మంచిగా ఉండే, బాగా పుల్లగా లేకుండే, మైల్డ్గా ఉంది. అండ్ ఇట్ వాస్ టేస్టీ.
సో ఇది ఇంట్లో తినే వాళ్ళము, నేను రామే. ఆశ్రమ మీద ఆర్ నాట్ అ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ టమాటోస్. సో ఇంకా పెద్దగా వాళ్ళేం తినరు. బట్ వీ కెనాట్ స్కిప్, రైట్? మనకి ఇష్టం కాబట్టి ఇంకా మనం చేసుకొని ఎంజాయ్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ వన్. బట్ ఈ కర్రీ కూడా ఇండియాలో అమ్మతోటో అత్తమ్మతోటో చేపించుకొని తినడం ఈజ్ మై ఫేవరెట్ అనమాట. సో ఈసారి మాత్రం ఇండియాకి మేలో వస్తున్నాను. సో డెఫినెట్లీ వాళ్ళతో చేపించుకొని మునక్కాడలు ఫ్రెష్ తెచ్చుకొని తినేయడానికి ఇలా ఎదురు చూస్తున్నాను అన్నమాట. సో బట్ టుడే ఆల్సో ఇట్ వాజ్ గుడ్. కొంచెం ఫ్రోజన్ అయ్యేసరికి అంత ఫ్రెష్గా ఉండవు. ఆ స్కిన్ అది పీల్ చేసేసరికి ఏదో మనకి ఇండియాలో ఎంత గట్టిగా కాయలు మంచి ఫ్రెష్నెస్ ఉంటుంది, ఇందులో అంత ఫ్రెష్నెస్ ఉండదు. బట్ స్టిల్ ద టేస్ట్ వాజ్ ఓకే. అబౌట్ 70% ఇట్ వాజ్ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో ఇంక ఈ కర్రీ ప్లస్ ఇంకొక కర్రీ కూడా చేస్తే ఇంకా ఈ వీకెండ్ కుకింగ్ అంతా అయిపోతుంది. అసలు ఈ వీకెండ్ ఏమీ చేయలేదన్నమాట. కొంచెం నేను లైట్గా సిక్ ఉండే. ఫస్ట్ మేధా వాజ్ సిక్, దెన్ నేను కొంచెం, దెన్ ఆశ్నా ఈజ్ సిక్. సో ఇక అట్లా బయటకు ఎందుకు వెళ్ళడంలే అనేసి ఇంట్లోనే ఇంకా ఇదే నడుస్తుండే, అన్ని కుకింగ్లు, క్లీనింగ్లు అండ్ టేకింగ్ రెస్ట్, వాచింగ్ సంథింగ్, ఇదే అయిపోయింది. మీరు మీ లాస్ట్ వీకెండ్ ఏం చేశారో చెప్పండి. అండ్ ఇప్పుడు మాత్రం మాకు స్ప్రింగ్ వచ్చేస్తుంది, కొంచెం డే లైట్ మంచిగా కనిపిస్తుంది, కొంచెం టెంపరేచర్స్ కూడా బెటర్ అవుతున్నాయి. సో ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఇయర్ గార్డెనింగ్ అండ్ గ్రోయింగ్ సమ్ మోర్ టమాటోస్. అండ్ సొరకాయ చెట్టు కూడా పెట్టాలి. ఆ విత్తనం ఎక్కడనో ఇంకా లేవు అసలుకి నా దగ్గర. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా సీడ్స్ సంపాదించాలన్నమాట. చూడాలి ఈసారి సమ్మర్ ఎలా ఉంటుందో. బట్ ఈసారి సమ్మర్కి వచ్చేసి మా పేరెంట్స్ రావట్లేదు, ప్లస్ అత్తమ్మ కూడా రావట్లేదు. జస్ట్ మేమే ఇండియాకి వచ్చేళ్తున్నాము, బట్ నాట్ కిడ్స్. నేను సపరేట్గా వచ్చేసి, రాము సపరేట్గా ఒక 15-20 డేస్కి అట్లా ప్లాన్ చేసామన్నమాట. సో నేను మేలో ఇండియాకి వస్తున్నాను. అండ్ ఐఎమ్ like excited to try all those fresh vegetables out there. ఇక్కడ దొరకనివి అన్ని, తోటకూర ఫ్రై, గంగవాయల కూర ఫ్రై, ఇవన్నీ లిస్ట్ అమ్మకి చెప్పిన అన్నమాట. నేను వస్తే మాత్రం నాకు ఇవన్నీ కర్రీస్ చేసి పెట్టాలి అని. అండ్ చాలా షాపింగ్ చేసే పని కూడా ఉంది. సో ఆ వీడియోస్ కూడా స్టే ట్యూన్డ్. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ టు వాచ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. సో వెజిటేబుల్స్ మాత్రము చాలా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షుడ్ బీ ద మెయిన్ రోల్. అండ్ ఇంకా ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లీన్ మీట్స్ ఏదన్నా మంచిగా, లీన్ చికెనో, ఫిషో, అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే నా డైట్లో డెఫినెట్లీ ఐల్ మేక్ ష్యూర్, ఇఫ్ నాన్ వెజ్ తినకపోతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉండేటట్టు. అండ్ ఎగ్ కూడా తింటాను అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ టేకింగ్ ఇనఫ్ ఫ్రూట్స్. సో ఎంత తీసుకొని ఎంత జాగ్రత్తగా ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా సిక్ అవుతున్నాము. బట్ ద గుడ్ పార్ట్ ఈస్ ఆ సిక్నెస్ చాలా రోజులు ఉండట్లేదు అనమాట. కోవిడ్ నుండి కాఫ్ కానీ కోల్డ్ కానీ అయితే ఆ ఫెటిగ్, ఆ వీక్నెస్ ఒక 10 days వరకు ఉండేది. ఇలా కంటిన్యూస్గా సిట్రిక్ ఫ్రూట్స్, ఇమ్యూనిటీ బిల్డ్ చేసే ఫ్రూట్స్ తినడం వల్ల అసలు నేనైతే 2 daysలో సెట్ అయిపోయాను. ఈవెన్ మేధా కూడా. అండ్ ఆశ్నాకి కొంచెం 3 days నడుస్తుంది, బట్ 10 days దాకా అయితే ఎవరికి సిక్ ఉండట్లేదు మేము. సో ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ. సో ఇంకా కూర రెడీ అయిపోయింది. అది పాలకూర పెసరపప్పు కూడా చేశాను, చింతకాయ పచ్చడి, వేడన్నం అండ్ టమాటో మునక్కాడ. సో ఫస్ట్ కొంచెము చింతకాయ పచ్చడితో ఆల్రెడీ తినేసాను. అండ్ నా ఈ ప్యాన్లో కంపల్సరీ కొంచెం వేడన్నం వేసి కలపాల్సిందే. అలా వేస్ట్ కానియం కదా, అదొక డిఫరెంట్ మంచి టేస్ట్ వస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.